బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఢిల్లీలో ఎయిర్ ఎమర్జెన్సీ ప్రకటించింది అక్కడ ప్రభుత్వం. కాలుష్య తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరడంతో ఎమర్జెన్సీ ప్రకటిస్తూ ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ చేయాలంటూ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఆదేశించారు. ప్రజా రవాణాను ఉపయోగించుకోవాలంటూ సూచించారు. ఇటు కారు పూలింగ్ కు ప్రాధాన్యత ఇవ్వాలి అంటూ చెప్పుకొచ్చారు రేఖా గుప్తా. వృద్ధులు చిన్నారులు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు సీఎం. కొన్ని ప్రాంతాల్లో 359 పాయింట్లకు చేరింది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఢిల్లీలో ఒక విధంగా చెప్పాలంటే ఎయిర్ పొల్యూషన్ కి సంబంధించి పతాక స్థాయికి చేరుకుంది అనుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పుకోవాలి. కొంత డేటా ప్రకారం అయితే ఏకంగా 428కి చేరుకుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏకంగా 428కి చేరుకుందంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం అక్కడ పొల్యూషన్ ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిందనేది. ఢిల్లీలో శీతాకాలం వచ్చిందంటే చాలు, చలికాలం వచ్చిందంటే చాలు, ఇటు పతాక స్థాయికి చేరుకుంటూ ఉంటుంది ఆ పొల్యూషన్ అనేది. మీరు చూడొచ్చు, ఒక పక్క పొగమంచు, మరో పక్క పొల్యూషన్. ఈ రెండు కూడా అక్కడ ప్రజల జీవితాన్ని పూర్తిగా ఇబ్బందులకు నెట్టేసే పరిస్థితి. ఊపిరి తీసుకోవాలంటే ఇబ్బంది పడే వాతావరణం. బయటికి అడుగు పెట్టామా మాస్క్ ఉండాల్సిందే. ఎందుకంటే ఎయిర్ పొల్యూషన్ ఆ స్థాయికి చేరుకుంటుంది. మరి ముఖ్యంగా ఇటు మాస్క్ లేకుండా రోడ్డు మీదకి వచ్చామా ఊపిరితిత్తులు ఉఫ్ అని ఊదేసినట్టే వాటిని. ఎందుకంటే ఎంత స్వచ్ఛంగా ఉండాలో ఆ స్వచ్ఛత అనేది కనుచూపు మేరలు ఎక్కడా కనిపించదు. ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల వరకు చూసుకున్నాం. ఢిల్లీలో చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో 460, కొన్ని ప్రాంతాల్లో 499, ఇంకొన్ని ప్రాంతాలు 487. ప్రస్తుతం ఢిల్లీకి సంబంధించి మాట్లాడుకుంటే ఇటు రోహిణిలో ఏకంగా 460 ఉంది. దాంతోపాటు జహంగీర్పురికి సంబంధించి మాట్లాడుకుంటే 499, వజీర్పూర్లో 487, దాంతోపాటు ముందుకాలో అక్కడ 415. ఇలా హజారుడస్గానే చెప్పుకోవాలి. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ కనుక గాలి పీల్చామా ఊపిరితిత్తులను వదిలేసుకున్నట్టే. ఊపిరితిత్తుల మీద ఆశ వదిలేసుకోవాల్సిందే. ఆ గాలి పీల్చితే చాలు ప్రమాదకరం అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి నవీన్ సిద్ధంగా ఉన్నారు. ఢిల్లీ నుంచి అప్డేట్స్ అందించేందుకు. నవీన్, ప్రస్తుతం ఢిల్లీలో ఎటువంటి పరిస్థితి ఉంది? ఢిల్లీ ప్రభుత్వం ఎటువంటి చర్యలకు ఉపక్రమించింది? ఢిల్లీ వాసులు ఏమంటున్నారు నవీన్? సచిన్, అంటే ఢిల్లీలో ఒకవైపు కాలుష్యంతో పాటు మరోవైపు చలి తీవ్రతగా ఎక్కువ పెరిగేటువంటి నేపథ్యంలో ఢిల్లీ ప్రజలందరూ కూడా ఉక్కిరిబిక్కిరవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే నిన్నటి నుంచి చలి తీవ్రత కూడా ఎక్కువగా పెరిగింది. ఒకవైపు ఆ పొల్యూషన్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించినటువంటి సమయాన్ని కూడా మారుస్తూ ఈ యొక్క నిర్ణయం కూడా తీసుకుని కూడా కొంచెం క్రితమే సీఎం రేఖా గుప్తా కూడా ఒక ప్రకటన కూడా చేసినటువంటి ఆ పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఢిల్లీలోని ఉన్నటువంటి ఆ ప్రభుత్వ ఆఫీసులు అవుతున్నాయి ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6:30 గంటల వరకు పనిచేస్తాయని చెప్పేసి వారు కూడా ఒక ప్రకటన కూడా చెప్పడం జరిగింది. మరోవైపు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి కార్యాలయం మాత్రం 8:30 నుంచి ఉదయం 8:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా పనిచేస్తాయని చెప్పేసి కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ మార్పులు మాత్రం ఫిబ్రవరి 15 వరకు కూడా అమల్లో ఉంటాయని చెప్పేసి కూడా మనకి తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవలే కాలంలో జరుగుతున్నటువంటి AQI అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఆధారంగా చూసుకుంటే మాత్రం ఢిల్లీలో ఎక్కువగా పొల్యూషన్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే దీపావళి తర్వాత ఉన్నటువంటి ఆ పొల్యూషన్ మాత్రం తారస్థాయికి చేరింది. అంటే వెరీ పూర్ క్వాలిటీ కూడా ఉన్నట్టు కూడా AQI ద్వారా కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఢిల్లీ సెంట్రల్ ఢిల్లీయే కాకుండా ఢిల్లీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ప్రాంతాలు కూడా ఈ AQI దాదాపు 370 నుంచి 500 లోపు కూడా ఎక్కువ వెరీ పూర్ సిచ్యువేషన్ ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఢిల్లీ ప్రభుత్వం యొక్క కీలకమైనటువంటి ఆ నిర్ణయం కూడా తీసుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఢిల్లీ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. దాంతో పాటు ఢిల్లీలో పనిచేస్తున్నటువంటి కొంతమంది ఉద్యోగస్తులు కావచ్చు, కొన్ని కంపెనీస్ కూడా ఢిల్లీ ప్రభుత్వం కూడా ఒక మెసేజ్ కూడా పంపించడం జరిగింది. ఒకవేళ వీలైతే మాత్రం ఖచ్చితంగా వారిని ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్పినట్టు కూడా తెలుస్తుంది. వచ్చింది నవీన్, అంటే ఇప్పుడు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఒక విధంగా చెప్పాలంటే పూర్ కూడా కాదు, హెజార్డస్ గా మారిపోతున్న పరిస్థితుల్లో ఇటు ఢిల్లీ గవర్నమెంట్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది? ఢిల్లీ ప్రభుత్వం ఎటువంటి ఆదేశాలు జారీ చేస్తుంది అక్కడ? AQI ఆధారంగా అంటే మనకి ఉన్నటువంటి చాలా పూర్ క్వాలిటీగా ఉన్నట్టు తెలుసు. అంటే 428 కొన్ని ప్రాంతాలు ప్రస్తుతం నేను ఉన్నటువంటి ఢిల్లీ సెంటర్లో మాత్రం దాదాపు 428 ఎక్కువగా ఉన్నట్టు కూడా మనకి
స్పష్టంగా అర్థమవుతుంది. ఢిల్లీ సెంట్రల్ తో పాటు రోహిణి కావచ్చు, ఇంకా మయూర్ విహార్ ఉన్నటువంటి ప్రాంతాలు కావచ్చు, అక్షర్ధామ్ ఉన్నటువంటి ఆ ప్రాంతాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే సమీర్ అనే ఒక యాప్ ఏదైతే ఎయిర్ క్వాలిటీ సంబంధించినటువంటి యాప్, అందులో స్పష్టంగా అర్థమవుతుంది ఢిల్లీలో ఉన్నటువంటి 34 ప్రాంతాల్లో కూడా ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో ఉన్నటువంటి ఆ సమాచారం కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇంకా పొల్యూషన్ అనేది కూడా ఇంకా పెరిగేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఢిల్లీ చుట్టుపక్కల ఉన్నటువంటి పంజాబ్ కావచ్చు, హర్యానా కావచ్చు, అక్కడ ఉన్నటువంటి రైతులు తమ పంటల్ని తగలబెడుతున్నటువంటి ఆ పొల్యూషన్ వేస్తుంది, అవి పూర్తి స్థాయిలో ఢిల్లీ వరకు కూడా వ్యాపిస్తున్నాయి. కాబట్టి పొల్యూషన్ కూడా పెరుగుతుందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నిపుణులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు అనుకున్నాయి. కాబట్టి కొన్ని రోజులు సమయం పట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఒకవైపు ఢిల్లీ ప్రభుత్వం కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, ఒకవేళ ఎమర్జెన్సీ ఉంటేనే బయటికి వెళ్ళాలి, లేదా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మాస్క్ కూడా ధరించాలని చెప్పేసి కూడా ఢిల్లీ ప్రభుత్వం కూడా అక్కడ ఉన్నటువంటి వైద్యులు కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. రైట్, ఇప్పుడు వెహికల్స్కి సంబంధించి అంటే సాధారణంగా ఢిల్లీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేస్తూ ఉంటుంది, ఈవెన్ ఆడ్ నెంబర్స్కి సంబంధించి జారీ చేస్తూ ఉంటుంది. దాంతోపాటు వాటర్ స్ప్రేయింగ్కి సంబంధించి వాటర్ స్ప్రింక్లర్స్ ఉపయోగించే పరిస్థితి ఉంటుంటుంది. సో ఇప్పుడు ఎటువంటి పరిస్థితి ఉంది, ఎటువంటి చర్యలకు ఉపక్రమిస్తున్న పరిస్థితి ఉంది పర్టికులర్గా ఈ పొల్యూషన్ కంట్రోల్ చేసేందుకు? అంటే మొదటి నుంచి కూడా అంటే ఎప్పుడైతే దివాళీ తర్వాత ఉన్నటువంటి పొల్యూషన్ తారాస్థాయికి చేరుకుంది కాబట్టి ఆ పొల్యూషన్ ని కంట్రోల్ చేసేందుకు ఢిల్లీ వ్యాప్తంగా కూడా ఇటు వాటర్ స్ప్రింక్లింగ్ కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఒకవైపు వాటర్ స్ప్రింక్లింగ్ తో పాటు కొన్ని ట్యాంకర్స్ తోటి కూడా ఆ స్ప్రింకిల్ చేస్తూ చెట్లపై కూడా ఆ స్ప్రింకిల్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కానీ ఈ 2 days నుంచి ఒకవైపు చలి తీవ్రత, మరోవైపు ఈ పొల్యూషన్ ఉండడంతో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆ ఢిల్లీ ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంటే ప్రతి ఒక్కరు కూడా మాస్క్ వేసుకొని మాత్రమే బయటికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి నెలకొన్నాయి. ఎందుకంటే పొల్యూషన్ కూడా ఎక్కువగా పెరిగింది, ఎక్కువగా ఊపిరితిత్తుల్లో కూడా కొంత ఇన్ఫెక్షన్ గా అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఒకవైపు ఆ వైద్యులు కూడా చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా అప్రమత్తంగా ఉంటూ ఢిల్లీ ప్రజలందరూ కూడా బయటికి వెళ్ళాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి ఆ పరిస్థితి నెలకొంది. మరోవైపు ఈ వెహికల్ సంబంధించినటువంటి విషయానికి వస్తే మాత్రం ఈ రోజు అధికారులు స్పష్టంగా ఒక గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈవెన్ ఆడ్ నెంబర్లు అంటే ఎక్కువగా పొల్యూషన్ ఉన్నటువంటి సమయంలో మాత్రం ప్రతి ఇయర్ దాదాపు 2 నుంచి 3 నెలల పాటు ఈ వాహనాలు జిగ్జాగ్ అనేది ఉంటుంది. కాబట్టి ఆ వాహనాల్ని పొల్యూషన్ తగ్గించేటువంటి విధంగానే ఢిల్లీ ప్రభుత్వం కూడా ఈ నిర్ణయం కూడా మళ్ళీ అమల్లోకి తీసుకొస్తున్నట్టు కూడా తెలుస్తుంది. రైట్ నవీన్, అంటే ఈ పొల్యూషన్కి సంబంధించి ఇంకా ఎన్ని రోజులు, దాదాపుగా దీపావళి అయిపోయిన తర్వాత కొన్ని రోజులు కంటిన్యూ అవకాశం ఉంటుంది, ఇటు జనవరి వరకు కూడా కంటిన్యూ అవకాశం ఉంది, ఇంకా పెరిగే అవకాశం ఉంది అనుకుంటున్నారు. ఎందుకంటే ఆ మధ్య వర్షం కూడా ఒక కృత్రిమ వర్షానికి కూడా ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ప్రజలు ఈ పొల్యూషన్ బారిన పడకుండా ఇంకా ఎటువంటి జాగ్రత్తలు చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది ఇక్కడ? అంటే ఢిల్లీ ప్రభుత్వం కూడా కొంత నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. కృత్రిమ వర్షం సంబంధించినటువంటి అంశాలు, దాంతో పాటు వేల కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టడం జరిగింది. కానీ అది ఫెయిల్ కావడంతో మళ్ళీ ఢిల్లీ ప్రభుత్వం కూడా ఇంకా వేరే ఆల్టర్నేట్ విధంగా కూడా ఆ ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. కానీ ఈ చలి తీవ్రత అనేది మాత్రం ఇంకా 4 నెలల వరకు కూడా ఉండదు. అంటే ఈ నెల నుంచి ఫిబ్రవరి ఎండింగ్ లేదా మార్చి వరకు కూడా ఆ చలి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పొల్యూషన్ కూడా అదే విధంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఇటు వాతావరణ శాఖకు సంబంధించినటువంటి అధికారులతో పాటు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సంబంధించినటువంటి అధికారులు కూడా వారు ఒక ప్రకటన కూడా విడుదల కూడా చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ పొల్యూషన్ సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఇటు చలి తీవ్రతగా పెరుగుతుంది. కాబట్టి ఇందులో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఎప్పటికప్పుడు ఎయిమ్స్ సంబంధించినటువంటి వైద్యులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఢిల్లీలో ఉన్నటువంటి RML లో ఉన్నటువంటి ఆసుపత్రి వైద్యులు కూడా సపరేట్ గా ఒక సెక్షన్ కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే పొల్యూషన్ తోటి ఇబ్బందులు పడి చాలా మంది ఆసుపత్రికి వస్తున్నారు. కాబట్టి వారు కావాల్సినటువంటి సదుపాయాల కోసం కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మాత్రం ఆసుపత్రి సిబ్బందితో పాటు ఢిల్లీ ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. రైట్ నవీన్, ఒకసారి మీ లైన్లో కూడా ప్రయత్నం చేయండి. ఒక డేటాను చూపించే ప్రయత్నం చేస్తుంది RTV. ఇక్కడ మీరు చూడొచ్చు, కొన్ని అఫీషియల్ వెబ్సైట్స్గా చెప్పుకుంటున్న వాటిల్లో ఒక అంశానికి సంబంధించి ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీరు చూసే ప్రయత్నం చేయొచ్చు. ఇక్కడ ఎటువంటి పరిస్థితి ఉందనేది దాదాపుగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 428 ఆ పాయింట్స్ మీరు చూడొచ్చు. ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ రియల్ టైమ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అని చెప్పి ఒక వెబ్సైట్ చూపిస్తున్న ఆ విజువల్ మీరు చూస్తున్నారు. 428 పాయింట్లు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇది కూడా మీరు ఇక్కడ చూస్తే కనుక రోహిణి మీరు చూడొచ్చు 460 పాయింట్లు AQI ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్కి సంబంధించి. అట్ ద సేమ్ టైం దాంతోపాటు జహంగీర్పూర్కి సంబంధించి అక్కడ మీరు పరిస్థితి చూస్తే కనుక 499 పాయింట్లు. ఇదిగా మీరు చూస్తే కనుక నేను అక్కడ పాయింట్అవుట్ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అక్కడి నుంచి వాజీర్పూర్ 487,
అక్కడి నుంచి మీరు చూస్తే కనుక ముందుకా దగ్గర చూసుకుంటే 415. అక్కడి నుంచి కాస్త డౌన్ సౌత్కి వచ్చే క్రమంలో చూసుకుంటే కనుక ఇదిగో మీరు చూడొచ్చు శ్రీఫోర్ట్ దగ్గర ఏకంగా 500 పాయింట్లకు చేరుకుంది. 500 పాయింట్లకు చేరుకుంది శ్రీఫోర్ట్ దగ్గర. అక్కడ నెహ్రూ నగర్ దగ్గర చూసుకుంటే 415. అలాగే సిఆర్ఆర్ఐ మథురా రోడ్ దగ్గర చూసుకుంటే కనుక 379. ఇక అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్ దగ్గర అక్కడ సెక్టర్ 8 దగ్గర చూసుకుంటే 489. ఆ తర్వాత ద్వారకా దగ్గర కూడా 400 చిల్లర మనకు కనిపిస్తుంది హెజార్డస్గా. సో చూసుకుంటే ఢిల్లీ మొత్తంగా ఎక్కడ కూడా సాధారణమైన పరిస్థితులు లేవని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదని చెప్పుకోవాలి. దాంతోపాటు ఇదిగోండి ఆర్కేపురం దగ్గర కూడా 402. ఇక్కడిక్కడే దరిదాపుల్లో ఇంకా కాస్త కిందకి వెళ్ళే ప్రయత్నం చేస్తే కనుక కొన్ని చోట్ల మాత్రమే కాస్త మనకు అనిపిస్తుంది, కానీ మిగతా చోట్ల చూసుకుంటే 400 పైచిలకు ఉంది. ఏకంగా 460 రోహిణి లాంటి ప్రాంతాల్లో అండ్ పూర్తిగా ఇగో ఇక్కడైతే ఏకంగా 500. శ్రీఫోర్ట్ దగ్గర ఏకంగా 500 పాయింట్లకు చేరుకుంది. మీరు చూడొచ్చు ఢిల్లీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ ఇంజనీరింగ్ వాజీపూర్ ఢిల్లీకి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో అక్కడ మీరు డేటా చూసుకుంటే కనుక ప్రస్తుతం ఇది లైవ్ డేటా ఇది. సో ఈ క్రమంలోని ఢిల్లీలో పొల్యూషన్ ఏ స్థాయికి చేరుకుంటుందో మీరు చూస్తున్నారు. ఢిల్లీ పొల్యూషన్ పీక్స్కి చేరుకుంది. ఇప్పుడు ఊపిరి పీల్చాలనుకుంటేనే సగటు ఢిల్లీ వాసి ఊపిరి పీల్చాలనుకుంటేనే భయపడిపోయే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో పొల్యూషన్పై మీ అభిప్రాయం ఏంటి? ఢిల్లీలో పొల్యూషన్పై మీరేమనుకుంటున్నారనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. పూర్తిగా అయితే మాత్రం దేశ రాజధాని ఢిల్లీని ప్రస్తుతం పొల్యూషన్ ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.